మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. విజయనగరం జిల్లాలోని చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించిన ఆయన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయనతో భేటీ అయ్యారు. అనంతరం కోటలోని మ్యూజియంను సందర్శించి బొబ్బిలి రాజుల వంశవృక్షాన్ని, వారు వాడిన వస్తువులను పరిశీలించారు. బొబ్బిలి రాజుల చరిత్ర ఎంతో గొప్పదని, 2 దశాబ్దాల నాటి వస్తువులను జాగ్రత్తగా భద్రపరచడం అభినందనీయమని మల్లారెడ్డి ప్రశంసించారు. పర్యటనలో భాగంగా ఆయన తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన కత్తిని చేతబట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు. బొబ్బిలిలోని ఓ విద్యాసంస్థ ప్రాంగణంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న స్థానిక యాజమాన్యం విన్నపం మేరకే మల్లారెడ్డి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. బొబ్బిలిపురంలోని టౌన్ విజిట్ చేసిన, ఆ విజిట్లో భాగంగా బొబ్బిలిపురం కోటను కూడా సందర్శించిన. అదే మాదిరిగా మన ఎమ్మెల్యే మన రంగారావు గారు, ఆయన ఎంత బాగా మ్యూజియం తయారు చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ తాత ముత్తాతలది అందరిది కూడా కలిసి బొబ్బిలి అప్పుడు యుద్ధం చేసింది తాండ్ర పాపరాయుడు గారు, అంటే బొబ్బిలి రాజులది, వాళ్ళ కత్తులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళు చేసిన కుర్చీలు, వాళ్ళ పులి చర్మాలు కానీ పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినందుకు చాలా, ఎందుకంటే అలాంటి దొరికేది కష్టం. మన ఎమ్మెల్యే గారు అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. బొబ్బిలి పట్టణం సందర్శించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే 150-200 సంవత్సరాల కింద వస్తువులన్నీ కూడా ఈరోజు చూసిన, ఆ రోజు యుద్ధం జరిగిన కత్తి కూడా పట్టుకొని చూసినా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇట్లనే ఇక్కడ అంతా కూడా తిరగాలని ఎట్లెట్లా ఉందని చూస్తేందుకు వచ్చిన, ఫస్ట్ టైం వచ్చిన బొబ్బిలిపురం. చాలా సంతోషం అనిపించింది. అది మన ఎమ్మెల్యే రంగారావు గారు కలిసినందుకు ఇంకా చాలా హ్యాపీ అయింది.